ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నెలాఖరు నుంచి వరి కోతలు మొదలు కానున్నాయి. అక్టోబర్ తొలి వారం నుంచి రైతులు ధాన్యాన్ని విక్రయిస్తారు. 4 నెలల పాటు కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. సన్నదొడ్డు వడ్లకు వేర్వేరుగా కేంద్రాలు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఇక గత ఏడాది ఖరీఫ్ సీజన్ మాదిరిగా ఈసారి కూడా సన్నధాన్యం అమ్మే రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయం, రవాణా, పోలీస్ సహా 8 శాఖలతో ఇటీవల సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్ల కార్యాచరణ రూపొందించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొనుగోలు కేంద్రాలను భారీ సంఖ్యలో పెంచారు. గత ఖరీఫ్ సీజన్లో 7,139 కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈసారి ప్రభుత్వం వాటిని 8,332కి పెంచారు. సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి ఈసారి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ఏడాది ఉత్పత్తి అంచనా 146.28 లక్షల టన్నులైతే కొనుగోలు లక్ష్యాన్ని 91.28 లక్షల టన్నులుగా పౌర సరఫరాల సంస్థ నిర్దేశించింది. ఈసారి ధాన్యం ఉత్పత్తి 159.14 లక్షల టన్నుల అంచనాలున్నప్పటికీ కూడా అధికారులు కొనుగోలు లక్ష్యాన్ని 74.99 లక్షల టన్నులకే పరిమితం చేశారు. ఇక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌర సరఫరాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు వర్షపు సమాచారాన్ని కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలకు, రైతులకు తెలియజేయాలని తెలిపింది. కేంద్రాల ఇన్ఛార్జీలు ధాన్యం రాసుల్ని టార్పలిన్ కవర్లతో కప్పాలని ఆదేశించింది. తూకం వేసిన ధాన్యం సంచులు తడవకుండా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. వరలక్ష్మి, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాస్త ప్రభుత్వం ముందడుగేసినట్టు కనిపిస్తుంది. ముందస్తు చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వానికి. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ప్రతి రైతు యూరియా కొరతని ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రైతులను కాస్త ప్రసన్నం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా మనం భావించవచ్చు. అయితే ఇవి వాస్తవికతకు దూరంగా ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎక్కడైనా ఉత్పత్తి పెరిగినప్పుడు కొనుగోలు లక్ష్యాన్ని కూడా పెంచుకోవాలి. కేవలం కేంద్రాలను పెంచి మాత్రమే కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించారు. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరిగినప్పుడు కొనుగోలు కూడా లక్ష్యాలను పెంచుకోవాలి. కానీ ప్రభుత్వం కొనుగోలు లక్ష్యాన్ని తగ్గించుకుంది. ఇది ఒకటి. ఈ అంశం మనం ఆలోచించాల్సి ఉంది. దాని తర్వాత మరొక విషయం ఏంటంటే, ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభమైన ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షాలు పడుతున్నాయి. కుంభవృష్టి గంటల కొద్దిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద పెద్ద వర్షాలు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. గత చిన్న వర్షాలు వచ్చినప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులది దేవుడి మీద భారంగా ఉండేది పరిస్థితి. వర్షాలు పడ్డప్పుడు చాలా చోట్ల మనం చూసాం ధాన్యం కొట్టుకొని పోయేది ఆ వర్షానికి. ప్రస్తుత పరిస్థితులు కేవలం ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగించి వదిలేస్తే పరిస్థితి సరిపోదు. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 1000 టన్నుల ధాన్యం వస్తుంది. వీటన్నిటికీ సరిపోయే విధంగా టార్పలిన్ కవర్లు వంటి కనీస మౌలిక వసతులు ప్రభుత్వం సమకూర్చాలి. ఆ సెంటర్లకు చేర్చాలి. చేర్చినప్పుడు రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. వర్షాలు లాంటి వచ్చినప్పుడు కేవలం సమాచారం ఇస్తే సరిపోదు. సమాచారంతో పాటు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటేనే రైతులు దాన్ని వినియోగించుకోగలుగుతారు. దీని తర్వాత ప్రధానంగా ఇంకో సమస్య మనం చూసినట్లయితే రవాణా సమస్య. ఈ ధాన్యం తీసుకొని మిల్లుల్లో దిగుమతి చేసుకుని నిల్వ చేసుకోవడానికి గోదాముల సమస్య ఉంది. దీంతో లారీలు దాదాపుగా వారం రోజుల పాటు మిల్లుల ముందు ఉన్న పరిస్థితి గతంలో ఉంది. ఈసారి దాన్ని కూడా పరిష్కరిస్తే కొంచెం వేగంగా కొనుగోలు అయితే కొనుగోలు కేంద్రాలు పెంచినంత మాత్రాన రైతులకు పెద్ద ఉపయోగం ఉండదు. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.